ఎవ్రీవన్, టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి స్వాగతం. ఈ వీడియోలో టెట్కి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. టెట్కి అప్లికేషన్లు లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పటి వరకు అప్లికేషన్లు చూసుకుంటే 2,30,000 మంది అప్లై చేయడం జరిగింది. దీనిలో 74,000 మంది, వినండి జాగ్రత్తగా, 74,000 మంది ఇన్ సర్వీస్ టీచర్స్ అప్లై చేయడం జరిగింది. అంటే చూడండి ఎంత ఇంట్రెస్ట్తో వాళ్ళు రాస్తున్నారు. 1,36,000 మంది నిరుద్యోగులు అప్లై చేశారు. చాలా పడిపోయింది పర్సంటేజ్, అయితే చాలా పడిపోయింది అప్లికేషన్స్కి. సరే, ఎనీవే అది దానికి కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. దానికి సంబంధించి ఈ వీడియో చేద్దామని నేను అనుకుంటున్నాను. మనకి ఇప్పుడు రాష్ట్రంలో మోస్ట్లీ వినపడుతుంది ఏంటంటే సర్ప్లస్ టీచర్స్ అనే వర్డ్ బాగా వినపడుతుంది. నిరుద్యోగులకు కానివ్వండి, ఈ టీచర్స్ మెయిన్గా బీఎడ్ డిఎడ్ చేసిన వాళ్ళకి ఈ ఆన్లైన్లో యూట్యూబ్లో మొత్తం వినిపించే సర్ప్లస్ టీచర్స్. సర్ప్లస్ టీచర్స్ అంటే మిగిలిపోయిన వాళ్ళు, అంటే వర్క్ అడ్జస్ట్మెంట్ చేయగా మిగిలిపోయిన వాళ్ళు. అయితే డెఫిషియెంట్ లిస్ట్ కూడా రావాల్సి ఉంది. ఆ విషయం తెలుసుకోకుండా అందరూ కూడా అమ్మో ఎంతమంది మిగిలిపోయారా అని భయపడతా ఉన్నారు. ఈ సర్ప్లస్ టీచర్స్ని ఎలా తీశారంటే స్టేట్ వైడ్గా పిల్లలు ఎంతమంది ఉన్నారు, డిస్టిక్ వైడ్గా పిల్లలు ఎంతమంది ఉన్నారు, డిస్టిక్ వైడ్గా పిల్లలు ఎంతమంది ఉంటే టీచర్స్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ సర్ప్లస్ లిస్ట్ అనేది తయారు చేయడం జరిగింది డిస్టిక్ వైడ్గా. ఈ డిస్టిక్లు కూడా 26 జిల్లాలకు సంబంధించినటువంటి లిస్టులు మనకి బయటికి రావడం జరిగింది. అయితే ఈ 26 జిల్లాల్లో సర్ప్లస్ టీచర్స్ అయితే ఓకేలే, కానీ డెఫిషియెంట్ టీచర్స్ అంటే కావాల్సింది ఎంతమంది అనే లిస్ట్ ఇంతవరకు బయటికి రాలేదు. ఇప్పుడు సర్ప్లస్ టీచర్స్ అనేది చూసుకొని చాలామంది భయపడుతూ అమ్మో పోస్టులు ఉండవేమో, నెక్స్ట్ డిఎస్సికి చాలా పోస్టులు ఉంటాయి, మనకి రిటైర్మెంట్సే చాలా ఉన్నాయని మనం ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉన్నాం. 2029 వరకు దాదాపు 20,000 పోస్టులు వేకెన్సీలు రాబోతూ ఉన్నాయి. అంటే ఎట్ ఏ టైం కాదు, ఎవ్రీ ఇయర్ ఒక 9,000 10,000 అలా రిటైర్మెంట్స్ ఉన్నాయి అన్నమాట. 27, 28, 29 ఈ 3 ఏళ్లలో కూడా దాదాపు 15 నుంచి 20,000 మంది టీచర్స్ అనేవాళ్ళు రిటైర్ కాబోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం రిటైర్ అవ్వబోతున్నారనేది హోప్. అయితే ఇప్పుడు టెట్ అనేది మనకి ఇది ఒక పెద్ద హర్డిల్ అనమాట. ఎందుకు టెట్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదు మీరు, నాకు అర్థం కాలేదు. మెగా డిఎస్సి 2025లో చాలామంది జాబ్ రావడానికి కారణం టెట్ మార్క్స్ మాత్రమే. టెట్కి చాలామంది అప్లై చేయాలి, ఆ 1,000 రూపాయలు కదా ఏం అప్లై చేస్తాంలే అని చాలామంది నెగ్లెక్ట్ చేశారు. మీ నెగ్లిజెన్సీ వల్ల ఇప్పుడు రేపు పేపర్ ఈజీగా వచ్చిందనుకోండి, అయ్యో ఈజీగా వచ్చింది కదా మనం కూడా అప్లై చేస్తే పోయేది కదా, అప్పుడు 1,000 రూపాయలు అనేది చిన్న మ్యాటర్గా కనిపిస్తుంది. మనం ఏదైతే అప్లై చేయడానికి టైం ఉన్నప్పుడు 1,000 రూపాయలు అనేది చాలా భయంకరంగా ఎక్కువ అమౌంట్ కనిపిస్తాయి. అఫ్కోర్స్ తెలంగాణలో టెట్కి తక్కువ అమౌంట్ ఉంది, ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ దానికి మనం ఏం చేయలేమనుకోండి, అది వేరే విషయము. కాబట్టి టెట్ అమౌంట్ అనేది అప్లికేషన్ టైంలో ఎక్కువగానే కనిపిస్తుంది, కానీ ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత మనకంటే మన ఫ్రెండ్కి ఎవరికైనా 1 మార్క్ పెరిగినా కానీ మనకప్పుడు ఆ 1,000 రూపాయలు చాలా చిన్నగా కనిపిస్తుంది. కాబట్టి మీరు అప్లై చేస్తే బాగుండేదేమో అని నాకు అనిపించింది. దట్ ఈజ్ యువర్ విష్. అంటే మీ ఫైనాన్షియల్ బడ్జెట్ని బట్టి, మీ స్టేటస్ని బట్టి మీరు అప్లై చేయకపోవచ్చు ఆల్రెడీ, లేదంటే 140+ కానీ అలా మీకు సాటిస్ఫైడ్గా టెట్ మార్క్స్ ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు అయితే టెట్ మార్క్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టరే కంపల్సరీ. అదేంటి 7 మార్క్స్ వస్తే కదా డిఎస్సిలో 1 మార్క్ అనేది మీకు డౌట్ రావచ్చు, కానీ ఆ 7 మార్క్స్ అనేవి పక్కన పెడితే డిఎస్సిలో సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ టెట్ మార్క్స్ 105 ఒకళ్ళకు ఉంది, 106 ఒకళ్ళకు ఉంది. డిఎస్సిలో ఫర్ ఎగ్జాంపుల్ 80 మార్క్స్కి ఒక 60 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, ఒక సమ్ ఎక్స్ అనే పర్సన్కి 60 మార్క్స్ వచ్చాయి. టెట్లో వాళ్ళిద్దరికి ఒకళ్ళకి 114, ఒకళ్ళకి 115 ఉంది. ఎవరికి జాబ్ వచ్చే అవకాశం ఉంది? 115కే కదా, అబ్జల్యూట్లీ 115కే కదా. సో అక్కడ టెట్లో 1 మార్క్ అయినా కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. కాబట్టి ఈ అపోహలన్నీ పక్కన పడేసి మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఆల్రెడీ అప్లై చేయకపోతే ఇంక వదిలేయండి, డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. డిఎస్సి అనేది చాలా ఇంపార్టెంట్ మనకు, కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. టెట్కి అప్లై చేయని వాళ్ళైతే ఇంకా మనం చేసేది ఏం లేదు. టెట్కి అప్లై చేసిన వాళ్ళ సంగతి ఏంటంటే టెట్కి చాలా కష్టపడి ప్రిపేర్ అవ్వండి. టెట్లో 1 మార్క్ కూడా ఇంపార్టెంటే, పెరగొచ్చు ఏమో చెప్పలేం కదా. సో బాగా చదవండి. ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ వెరీ మచ్.